స్వామి, శబరిమలకి ఎళ్ళే అయ్యప్ప స్వామి భక్తులకి మీరు ఎలాంటి సూచనలు చెప్తారు? సూచన. ఆ! ఎళ్ళే వాళ్ళు జాగ్రత్తలు ఏం తీసుకోవాలసలు? చాలా మంచి ప్రశ్న అడిగారు. శబరిమలలో దినం దినం లక్ష జనం వస్తా ఉన్నారు. నవంబర్ 16కి ఓపెన్ చేసి ఈ రోజుకు 14 రోజులు అవుతుంది. దినం 70 నుంచి 1 లాక్ దాకా పబ్లిక్ వస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్పేది, ఉదయం 3 గంటలకి దేవాలయం తెరిస్తే మధ్యాహ్నం 1 గంట దాకా ఉంటుంది. సాయంకాలం 3 గంటలకి తెరిస్తే రాత్రి 11 గంటల దాకా ఉంటుంది. నెయ్యాభిషేకం ఉదయం సమయమే చేస్తారు. రెండోది, మంచి గురుస్వామి ఎత్తుకోండి. వాడు మంచివాడా చెడ్డవాడా చూసేసి ఒక్కసారి గురుస్వామి ఎత్తుకుంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళు మార్గదర్శిగా మీరు తీసుకుపోతారు. రెండోది ఏంటంటే, ఈ యొక్క యాత్రలో శబరిమలలో సమయం తక్కువ, స్థలం తక్కువ, జనాభా ఎక్కువ ఉన్నారు. స్వామి దర్శనం చేసిన వెంటనే కిందికి వచ్చేయండి. ఇరుముడి సామాన్లో ప్లాస్టిక్ సామాన్లు తీసుకోకూడదు. మనం తీసుకుపోయిన జాకెట్ ముక్కలు ఉంటాయి, అది అమ్మవారు చూపిస్తారు. చాలామంది అక్కడ పారేస్తారు, చాలా తప్పు. మూడోది ఏంటంటే, పంపా నది దక్షిణ భారత గంగా నది. ఈ పంపా నది స్నానం చాలా విశేషమైన స్నానం అన్నమాట. అక్కడ తెలియక చాలామంది బట్టలు వదిలేస్తూ ఉంటారు. పంపా నదిని బట్టలు వదిలేయకూడదు. మనం అక్కడ పాపం వదలడం కోసం పోతా ఉన్నాం. మీరు బట్టలు అక్కడ వదిలేస్తే పాపం తీసుకుని అయిపోతుంది. దయవు చేసేసి మీరు పంపా నదిని బట్టలు వేయకూడదు, ప్లాస్టిక్ సామాన్లు. మూడోది ఏంటంటే, ఎక్కడ మాల వేస్తున్నారో అక్కడ వచ్చి మాల తీయాలి. ఎందుకంటే ఈ యొక్క దీక్షా సమయంలో క్షేత్ర దర్శనం ఉంటుంది. మధురై, రామేశ్వరం, తిరుపతి, పళని, కానీ సగం మాల తీస్తారు, గుండు చేస్తారు. చాలా తప్పు. ఎక్కడ మీరు మాల వేస్తున్నారో అక్కడ వచ్చి మాల తీయాలి. మాల తీసిన తర్వాత తెలిసి తెలియక మా ఏరియా కొన్ని మంది చేస్తూ ఉంటారు, మాల తీసి చెట్టు మీద చేస్తూ ఉంటారు. అయ్యా, 41 రోజు నువ్వు చక్కగా దీక్ష చేసుకొని రోజు ఆరతి ఇచ్చి బొట్టు పట్టి స్వామి దర్శనం చేస్తారు. ఆ మాలని పారేస్తే గాడు కొడతారు చేస్తే మీకేం లాభం? ఆ మాల తీసేసి తెల్ల బట్టలు కట్టేసి ఇంట్లో కొనాకు పట్టుకోండి. మీకు దుశ్శక్తి ఏం రాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు పాత మాల వేసుకోవచ్చు, పాత బట్టలు పెట్టుకోవచ్చు, పాత ఇరుముడి తీసుకుపోవచ్చు. విశేషమైనది స్వామివారి దర్శనం చేస్తే. కాబట్టి దయవు చేసేసి మాల కింద పారేయకూడదు. స్వామి, ఇప్పుడు ఈ మాలలు ఇంట్లో దాయాలని చెప్పారు కదా, పక్క పెట్టుకోవాలని. ఇప్పుడు తులసి మాలలు అంటే కొంచెం అరుగుతాయి కదా స్వామి, అలాంటివి వేయాలంటే పాసిబుల్ ఉండదు కదా ఎలా? దానికోసం మాల వేసేటప్పుడు 2 మాల వేస్తారు. ఆ, ఎందుకంటే ఇప్పుడు అన్నీ హైటెక్ అయిపోయింది. ఎవరో చేస్తారు, ఎవరు తులసి మాల రుద్రాక్ష మాల వేసుకోవచ్చు. ఒక్క మాల తెగిపోతే మన సైకాలజీకి చాలా బాధపడతాం. దానికోసం 2 మాల అదే సార్, తెగిపోయిన వాళ్ళు చాలా మంది చాలా బాధపడతారు. చాలా మందిలో మేము చూస్తాం కదా, కొన్ని మాలలు వీళ్ళు సరిగ్గా చూడు. దానికోసం మాల వేసినప్పుడు 4-5 రోజుల ముందే మాల తీసుకోవాలి. మాల తీసుకొని అది మంచిగుండా చేసేసి దాని పొరుగులు ఉంటాయి, పసుపు నీళ్ళతో కలిగేసి, ఆవు పాలతో కలిగేసి, మంచి నీళ్ళతో కలిగేసి శుద్ధి చేసేసి అన్ని మాల ఉందా కథ చూసుకోవాలి. ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, చక్కగా షాపుకి పోతున్నారు, కొంటారు, మాల వేస్తున్నారు. అది తప్పది. 4 రోజుల ముందు దాన్ని శుద్ధి చేసేసి మాల వేసుకుని ముందే మీరు కూడా 4 రోజుల ముందే దీక్ష స్టార్ట్ చేయాలి. అది చేస్తే మాల బాగుంటుంది. 2 మాల ఎందుకు వేస్తామంటే, కొన్ని స్టేట్లో ఒకటే మాల వేస్తారు. మన తెలుగు ప్రజలు 2 మాల వేస్తారు. ఎందుకంటే ఒకటి తెగిపోతే ఒకటి మనకు సపోర్ట్గా ఉంటుంది. తెగిపోతే మానసికంగా చాలామంది బాధపడతారు. నేనేం తప్పు చేస్తానేమో, ఇదైపోయిందేమో, నాకు ఇదైపోయింది బాధపడి నా గురించి ఏడుస్తూ ఉంటారు. అంటే దానికోసం ఆ మాల శుద్ధి చేసి మంచి చేస్తే దాన్ని 2 మాల వేస్తూ ఉంటాం. స్వామి, మేము ఒకసారి శబరిమల మేము వెళ్ళినప్పుడు పంబా నదిలో స్నానం చేస్తున్నాం. ఒక స్వామిది మాలలు పట్టుకోవడం మర్చిపోయి మాలలు వాటర్లో వెళ్ళిపోయాయి స్వామి. ఆ స్వామి గురుస్వామి, ఆ స్వామి దీక్ష అయిపోయింది స్వామి, మాలలు నీ కాడ లేదు, నీ మెడలో మాలలు లేవు, నువ్వు శబరిమల కొండకు రావడానికి నీకు అర్హత లేదు, 18 మెట్లు అని చెప్పి అన్నాడు. ఆ స్వామి బాధపడ్డా. అలా ఉంటుందా స్వామి? ప్రవాహమైన నీరు 43 సంవత్సరం ఉంది. ధర్మస్థలాన్ని కర్ణాటకలో ఉంది. ఆ టైంలో నేను యాత్ర చేసేటప్పుడు నా మాల ధర్మస్థల నది, పుణ్య నదిలో మాల పోయింది. వెంటనే తీసేసి గురుస్వామి చెప్పి మాల వేసేసి, ఆ తప్పేం లేదు. ఎందుకంటే ప్రవాహమైన మాలలో ఆ మాల మనం మునిగితప్పుడు మాల దిగిపోవచ్చు. ఆ తప్పేం మించి ఆ గురుస్వామి తప్పది. ఈ మాల మళ్ళీ గురుస్వామితో మాల వేయించి, లేకుండా పక్కన దేవాలయం పోయి పూజారి ఉంటారు, వారితో మాల వేయించి మీకు బంకం ఏం లేదు, దృష్టి చేసుకోవచ్చు, యాత్ర చేసుకోవచ్చు. సహజమేది. ప్రవాహమైన నదిలో మనం ముంగినప్పుడు ఒక్కోసారి ఒక మారినప్పుడు చక్కగా బయటకు వచ్చేస్తుంది, తెలుగుగా వస్తుంది. మనం కావాలని చేయట్లేదు. స్వామి చెప్పేసి ఒక 108 శరణం చెప్పేసి మాల వేసుకొని యాత్ర చేసుకోవచ్చు.